వినాయక చవితి పండుగ రోజు ఉండ్రాలు ఎలా గుర్తుంటాయో అలాగే లాస్ట్ రోజు కూడా పులిహోర అంత గుర్తుంటుంది. వినాయకుని పెట్టుకున్న వాళ్ళందరూ ప్రసాదంగా పులిహోర పంచుతూ వెళ్తారు కదా. ఇంకా మేము కూడా మా ప్రిపరేషన్ లో మేము ఉన్నాము. ఈసారి పులిహోర 15 kgs దాకా చేద్దాం అనుకున్నాం. ఈ ప్రిపరేషన్స్ అన్ని మేము నైటే స్టార్ట్ చేసుకున్నాము. అమ్మ వాళ్ళు, పక్కన పెద్దమ్మ వాళ్ళు, ఇంకా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 2 అయింది. రైస్ ఇంకా పులిహోర కంప్లీట్ అయింది, కానీ ఇంకా కలపడం స్టార్ట్ చేశారు. ఇక్కడైతే మా చెల్లి ఉన్న వాళ్ళ ఫ్రెండ్ ఫస్ట్ నుంచి గ్యాప్ లేకుండా చేస్తూనే ఉన్నారు. ఫైనల్ గా పులిహోర అయితే కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ డే మంచిగా పూజ చేసుకుని మంగళారతి పాడాము. మహిరా అయితే స్టార్టింగ్ నుంచి రిలాక్స్ గా కూర్చుంది ఏం జరుగుతుంది అని. ఇంకా పూజ అంతా అయిన తర్వాత వినాయకుడిని కదిలించి ప్రసాదాలు అయితే అందరికి పెడుతున్నాము. ఇంకా మాతో పాటు తీర్థం కూడా తీసుకుంది. తనైతే పెద్దమ్మ వాళ్ళ పాప అన్నమాట. మహిర కన్నా ఒక 6 months పెద్ద. మంచిగా ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. లాస్ట్ లో మేమందరం కూడా ప్రసాదం తినేసాము. నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను మా వినాయకుడిని ఎలా పంపామనేది. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి వెళ్ళండి.